12 గంటల్లో భూమి అంతమైతే ఏమవుతుంది తెలుసా? 12 గంటల్లో భూమి అంతమవుతుందని తెలిస్తే ప్రపంచమంతా తీవ్రమైన భయాందోళనలోకి వెళ్తుంది. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ అంత తక్కువ సమయంలో ఏమీ చేయలేరు. ప్రజలు తమ కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో చివరి క్షణాలు గడపాలని ప్రయత్నిస్తారు. కొందరు ప్రార్థనల్లో, కొందరు కన్నీళ్లల్లో, మరికొందరు నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూస్తూ కాలం గడుపుతారు. భూమి నిజంగా నాశనమైతే జీవరాశి మొత్తం అంతమవుతుంది. సముద్రాల్లో భారీ అలలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు, వాతావరణంలో తీవ్ర మార్పులు జరుగుతాయి. నగరాలు, అడవులు, పర్వతాలు, సముద్రాలు అన్నీ ఒకేసారి నాశనానికి గురవుతాయి. రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు పూర్తిగా కూలిపోతాయి. అయితే ఇది కేవలం ఒక ఊహ మాత్రమే. నిజ జీవితంలో భూమి 8 గంటల్లో అంతమయ్యేంత ప్రమాదం ప్రస్తుతం లేదు. కానీ ఈ ప్రశ్న మనకొక విషయం గుర్తు చేస్తుంది. మన జీవితం ఎంత విలువైనదో, మనం ప్రతి క్షణాన్ని ఎలా అర్థవంతంగా గడపాలో. మిత్రులారా, మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం చూస్తున్న దానికంటే చాలా భిన్నమైంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్వంలోని ప్రతి వస్తువు, మీ చేతిలోని ఫోన్ నుంచి ఆకాశంలోని నక్షత్రాల వరకు అన్నీ దేనితో తయారయ్యాయి? సైన్స్ ఇప్పటి వరకు అణువులు, క్వార్క్స్ అని చెప్పింది. కానీ స్ట్రింగ్ థియరీ ఒక అద్భుతమైన నిజాన్ని వెల్లడిస్తోంది. అదేంటంటే, ఈ కణాలన్నీ నిజానికి కణాలు కావు. అవి అతి సూక్ష్మంగా ఉండే వైబ్రేటింగ్ స్ట్రింగ్స్. ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక గిటార్ తీగను తీసుకోండి. ఆ ఒక్క తీగే మీరు మీటే విధానాన్ని బట్టి రకరకాల రాగాలను పలికిస్తుంది కదా. సరిగ్గా అలాగే ఈ విశ్వంలోని స్ట్రింగ్స్ కూడా వేరువేరు పద్ధతుల్లో ప్రకంపిస్తూ ఒకచోట పదార్థంగా, మరోచోట కాంతిగా, ఇంకోచోట గురుత్వాకర్షణగా మారుతున్నాయి. అంటే ఈ అనంత విశ్వం ఒక గొప్ప సంగీత కచేరీ అన్నమాట. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ సంగీతం వినబడాలన్నా, ఈ థియరీ నిజం కావాలన్నా మనకు తెలిసిన 4 డైమెన్షన్స్ సరిపోవు. మన కంటికి కనబడని మరో 7 అదనపు డైమెన్షన్స్ ఈ విశ్వంలో దాగి ఉన్నాయి. మనం ఒక కాగితం మీద నడిచే చీమకు పైనున్న ప్రపంచం ఎలా తెలియదో, మన పక్కనే ఉన్న ఆ డైమెన్షన్స్ కూడా మనకు తెలియవు. ఐన్స్టీన్ కలగన్న థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్కు ఇదే అసలైన సమాధానం. అంతరిక్షం అనంతమైన రహస్యాల నిలయం. మన సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్ర బిందువు కాగా, దాని చుట్టూ తిరిగే 8 గ్రహాల్లో భూమి మాత్రమే జీవమున్న గ్రహం. అయితే సౌర కుటుంబం వెలుపల బిలియన్ల కొద్దీ గెలాక్సీలు, కృష్ణబిలాల వంటి వింతలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, స్పేస్లో శబ్దం ప్రయాణించదు కాబట్టి అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే శుక్రగ్రహం, వీనస్పై ఒకరోజు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటుంది. మనం చూసే నక్షత్రాల కాంతి వేల ఏళ్ల క్రితం బయలుదేరినది కావడంతో మనం ఆకాశం వైపు చూసినప్పుడు నిజానికి గతాన్ని చూస్తున్నట్లే లెక్క. ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, విశ్వం గురించి మనం తెలుసుకున్నది కేవలం ఒక గోరంత మాత్రమే. ఒకవేళ మీరు బ్లాక్ హోల్లోకి వెళితే అక్కడ సమయం ఆగిపోతుంది. ఇది కల్పితం కాదు, సైన్స్ చెప్పిన నిజం. ఐన్స్టీన్ యొక్క జనరల్ రిలేటివిటీ ప్రకారం భారీ ద్రవ్యరాశి ఉన్న వస్తువులు స్పేస్ టైంను వంచుతాయి. గురుత్వాకర్షణ ఎంత ఎక్కువైతే సమయం అంత నెమ్మదిస్తుంది. దీనినే గ్రావిటేషనల్ టైం డైలేషన్ అంటారు. ఒక సింపుల్ ఉదాహరణ చూడండి. మీరు బ్లాక్ హోల్లోకి వెళుతుంటే బయట ఉన్న మీ స్నేహితుడికి మీరు ఒక ఫోటోలా అక్కడే ఆగిపోయినట్లు కనిపిస్తారు. మీ స్నేహితుడికి అక్కడ వేల ఏళ్లు గడిచినా మీకు మాత్రం అది ఒక్క క్షణంలాగే ఉంటుంది. మీ గడియారంలో సెకండ్లు మాత్రమే గడుస్తుంటే బయట ప్రపంచంలో వేల సంవత్సరాలు గడిచిపోతాయి. సైన్స్ ఇంత మైండ్ బ్లోయింగ్గా ఉంటుందంటే, ఇలాంటి అద్భుతాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.